చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ని సెలెక్ట్ చేసే విధానం పైన దేశవ్యాప్తంగా డిస్కషన్ నడుస్తుంది. సో ఒకప్పుడు వాళ్ళ సెలక్షన్ ఎలా జరిగేది, తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తూ వేసిన పిటిషన్స్ ఏంటి, సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ తర్వాత ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయ్యింది, ప్రస్తుతం ఫాలో అవుతున్న ప్రాసెస్ ఏంటి, ఈ అంశాలన్నీ ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. మొదట ఆర్టికల్ 324 క్లాస్ 2 మనం పరిశీలిస్తే అదేం చెప్తుందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు సబ్జెక్ట్ టు ఏ లా మేడ్ బై పార్లమెంట్. అంటే పార్లమెంట్ ఏదైనా చట్టం చేసి ఉంటే ఆ చట్టంలో ఉన్న ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ జరుగుతుంది, లేని పక్షంలో ప్రెసిడెంట్ షెల్ అపాయింట్ దెమ్ అని మెన్షన్ చేయడం జరిగింది. అయితే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, చాలా కాలం వరకు, ఇప్పటి వరకు అనకూడదు, లాస్ట్ ఇయర్ వరకు ఎటువంటి చట్టము పార్లమెంటు చేయలేదు. సో అందువల్ల ఏం జరిగేదంటే మన ప్రెసిడెంట్ అపాయింట్ చేసేవారు. మరి ప్రెసిడెంట్ తనంతట తాను అపాయింట్ చేస్తారా? ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేసేవారు, ప్రైమ్ మినిస్టర్కి లా మినిస్ట్రీ సజెషన్స్ ఇచ్చేది. సో లా మినిస్ట్రీ షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వస్తే ప్రైమ్ మినిస్టర్ ఎంచుకున్న వ్యక్తిని ప్రెసిడెంట్ అపాయింట్ చేసేవారు. చాలా సంవత్సరాలుగా ఈ ప్రొసీజరే నడుస్తూ వచ్చింది. అయితే గత 6-7 ఏళ్లలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కొన్ని పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది దాని ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ. సో మరి అలాంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్గా ఉండాలి. మరి ఎగ్జిక్యూటివ్ ద్వారా అపాయింట్ చేయబడ్డ వాళ్ళే దాని మెంబర్స్ అయితే వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం అనేది ఉంటుంది. తట్టు పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం అని చెప్పి కూడా రాశారు కదా, కానీ పార్లమెంట్ ఇప్పటివరకు చట్టం చేయలేదు అనే విషయం మీద మీరు పరిశీలన చేయాలని చాలా ఎన్జిఓస్, రకరకాల సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశాయి. అలా వేసిన పిటిషన్స్ని పరిశీలిస్తూ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2023 లాస్ట్ ఇయర్ ఒక తీర్పు ఇచ్చింది. ఏం చెప్పింది అంటే సబ్జెక్ట్ టు ఏ లా మేడ్ బై పార్లమెంట్ అని కాన్స్టిట్యూషనల్ మేకర్స్ దాంట్లో పెట్టారు అంటే అర్థం కాన్స్టిట్యూషన్ మేకర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ ఒక చట్టం చెయ్యాలి అనే. సో దానికోసం కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వెళ్ళి చూసి ఫైనల్గా ఒక చట్టం అనేది ఉండడం అనేది ఇంపార్టెంట్, అందుకోసమే ఆ క్లాస్ పెట్టారు, లేకపోతే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారని పెట్టేసేవారు కదా అని చెప్పి పార్లమెంట్కి చట్టం చెయ్యమని చెబుతూ ఈలోపు ఇన్ ద ఇంటరిమ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే మేము ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాము, పార్లమెంటు చట్టం చేసేలోపు ఈ కమిటీ అనేది సెలక్షన్ చేస్తుంది అని చెప్పారు. మరి ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు? 1 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, 2 లీడర్ ఆఫ్ అపోజిషన్, 3 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వీళ్ళ ముగ్గురుతో కూడిన కమిటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారు, సెలెక్ట్ చేస్తారు అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తన జడ్జిమెంట్ 2023 జడ్జిమెంట్లో పేర్కొనింది. అయితే దీనికి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయింది? ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయిందంటే ఇప్పటివరకు చట్టం లేదు కాబట్టి ఆ చట్టం చేయడానికి పూనుకుంది. సో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని చేసేసి మెజారిటీ కూడా ఉంది కాబట్టి అప్రూవల్ చేయించేసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏం చెప్తోంది? ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏం చేస్తుందంటే 2 లేయర్ ప్రాసెస్ పెట్టింది. మొదట లా మినిస్టర్, యూనియన్ లా మినిస్టర్ అండ్ 2 యూనియన్ సెక్రటరీస్తో కూడిన ఒక సెలక్షన్ ప్యానెల్ ఏదైతే ఉంటుందో ఈ సెలక్షన్ ప్యానెల్ 5 నుంచి 6 మెంబర్స్ షార్ట్ లిస్ట్ని తయారు చేస్తుంది. తయారు చేసి ఈ షార్ట్ లిస్ట్ని కమిటీకి పంపిస్తుంది. అయితే కమిటీలో ఈ చట్టంలో చిన్న మార్పు జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పిన కమిటీలో ఎవరెవరు ఉన్నారు? ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లేస్లో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఇంకొక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అపాయింటెడ్ బై ఆర్ సెలెక్టెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అని మెన్షన్ చేశారు. అంటే సిజేఐ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కమిటీ, బట్ ఆయన ప్లేస్లో ఒక సీనియర్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి? ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు 2, ప్రైమ్ మినిస్టర్ మరియు ఒక క్యాబినెట్ మినిస్టర్, అపోజిషన్ పార్టీ నుంచి ఒకరు లీడర్ ఆఫ్ అపోజిషన్. సో ఈ రకంగా కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ అనేది సెలక్షన్ చేస్తుంది అని ఆ చట్టం అనేది చెప్పడం జరిగింది. సో ఈ చట్టం రాగానే విమర్శలు వచ్చాయి. ఎందుకు విమర్శలు వచ్చాయి? మళ్ళీ ఎగ్జిక్యూటివ్ తన కంట్రోల్లోనే మొత్తం పెట్టుకుంది. ఇంతకుముందు సిజేఐ ఉన్నప్పుడు సరే అపోజిషన్ పార్టీకి ఒక ప్లేస్ ఉంచారు, అధికార పార్టీకి ఒకటి ఉంది, మధ్యలో సిజేఐ ఉన్నారు. సో ప్రాబ్లం లేదు, నిష్పక్షపాతంగా సెలక్షన్ జరుగుతుందన్న నమ్మకం కలిగేది. ఇప్పుడు ఏం చేశారు? సిజేఐ ప్లేస్లో మళ్ళీ
యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఇంకొక మినిస్టర్ని పెట్టారు. అంటే మెజారిటీ ఎవరికి వస్తుంది? ప్రైమ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ ఇద్దరు అటువైపే కాబట్టి 2-1 మెజారిటీ. సో అపోజిషన్ పార్టీ ఆయన ఒప్పుకోకపోయినప్పటికీ వాళ్ళు ఎవరైతే అనుకున్నారో వాళ్ళని ఎలక్షన్ కమిషనర్స్గా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్గా నియమించుకునే అవకాశాన్ని మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. సో దీని గురించే మళ్ళీ డిస్కషన్ అనేది నడుస్తుంది. మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ కమిటీ అనేది కరెక్ట్ కాదు, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ చేతిలోనే పవర్స్ అన్నీ ఉంటున్నాయి, సో బయాస్డ్గానే నియామకాలు జరిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఇంకొకసారి పరిశీలించండి అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఇంకొకసారి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే NGO వాళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎలా ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద జిస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్. టేక్ కేర్.